తగ్గిపోతూ ఉన్నదని తెలుస్తూ ఉన్నది. అందుకొరకే తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇది కేవలం 7,000 కోట్ల ఉదాహరణతోనే నేను చెప్తున్నా. మీరు హైదరాబాద్లో హిల్ట్ స్కాము 5 లక్షల కోట్లు, మూసీ సుందరీకరణ 3,200 ఎకరాలు అంటే 1,50,000 కోట్లు, ఒక్కొక్క ఎకరం 50 కోట్లు వేసుకున్నా కూడా 1,50,000 కోట్ల భూములను, విలువైన భూములను తీసుకుంటే దానివల్ల ఎంత చేయొచ్చు? నేను 7,000 కోట్లకి ఇంత చేయొచ్చు అన్నప్పుడు తెలంగాణ అనేది ఒక స్విట్జర్లాండ్ లాగా తయారవుతుంది, సింగపూర్ లాగా తయారవుతుంది. కేసీఆర్ గారికి ఆ డ్రీమ్ ఉండే, చేయగలిగినంత చేయగలిగారు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి అన్ని అబద్ధాలు చెప్పి మా ఈ హామీల మత్తుమందు తల్లి ఒక్కసారి భూ కబ్జాల భాగవతం తెరలేపే వరకు అలా తెలంగాణ మళ్ళొక్కసారి అంధకారంలో పోయింది. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువతకు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మనకు జరుగుతున్న నష్టాన్ని వీటి మీద రీల్స్ చేయండి, వీటి మీద షార్ట్స్ చేయండి, వీటి మీద ఇన్స్టా పోస్టులు పెట్టండి. ఈ రేవంత్ రెడ్డి తీసుకొచ్చే హేట్ స్పీచ్ బిల్స్కో లేకపోతే వాటికో వీటికో మనం భయపడాల్సిన అవసరం లేదు. పొంగులేటి సమాచార పౌర సంబంధాల శాఖను కంట్రోల్ చేయగలడేమో కానీ మన మనసులను కంట్రోల్ చేయలేడు, మన మాటలను కంట్రోల్ చేయలేడు, మన భావాలను కంట్రోల్ చేయలేడు. అలా కంట్రోల్ చేయాలనుకున్న ప్రతి నియంత కూడా చరిత్రలో మట్టి గార్చిండ్రు. అందుకొరకు ఈరోజు మనమందరం కూడా ఏకతాటి మీద ఉండి ఈ తెలంగాణకు జరుగుతున్న నష్టం మీద రాత్రింబవళ్ళు మనదైన శైలిలో రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. చివరిగా ఒక్కటే మాట, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, ఈ అధికార యంత్రాంగం మీ చేతిలో ఉన్న అధికారులారా, ప్రభుత్వ అధికారులారా, మీకు 72 గంటల టైం ఇస్తున్నాం. బిడ్డ, మీరు నిజంగా ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటా ఉన్నారు, మీకు కండక్ట్ రూల్స్ ఉన్నాయి, రేపొద్దున మీరు సైన్ చేసిన ఫైల్సే మాట్లాడతాయి. మీరు అర్జెంటుగా పోయి అక్కడ ఎవరైతే కోహినూర్ అనే సంస్థనో మెగా కృష్ణారెడ్డి ఎంఏ